అద్దెకు ఇల్లు కావాలనే నెపంతో ఇంటి యజమానురాలి కళ్ళలో పిండి చల్లి గొలుసు దొంగతనానికి పాల్పడిన సంఘటన కేపీహెచ్పీ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసులు బాధితురాలు తెలిపిన వివరాల ప్రకారం నిజాంపేట్ రోడ్లోని ప్రశాంత్ నగర్లో మహాలక్ష్మి అనే మహిళ తన కుటుంబంతో సహా నివాసం ఉంటుంది. ఇంటిలోని ఒక గది ఖాళీ ఉండడంతో అద్దెకు ఇవ్వబడును అంటూ బోర్డును ఇంటికి తగిలించారు. గుర్తు తెలియని వ్యక్తి ఇల్లు అద్దెకు కావాలని ఫోన్ చేయగా ఇప్పుడు ఇంట్లో ఎవరూ లేరని ఉదయం రావాలని తెలిపారు. అదే అదునుగా భావించిన ఆ వ్యక్తి ఇంటి లోపలికి ప్రవేశించి ఇల్లు అద్దెకు కావాలంటూ మాటల్లో పెట్టి ఆమె కళ్ళలో మైదా పిండి చల్లి మెడ పట్టుకొని గోడకు కొట్టి 6.5 తులాల బంగారు గొలుసు తెంపుకొని పరారయ్యాడు. బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దొంగ కోసం గాలిస్తున్నారు. మైదా పిండి అదే పౌడర్ లాగా శనగపిండి అంటున్నారు. నేను కారం అనుకున్నాను. చాలా మంది మొక్క నిండా బాగా కొట్టేసాడు. కళ్ళకే ఉంటాను. చాలాసేపు కళ్ళు కడిగితేనే కానీ పోలేదు. పోకండి మా పట్టులో వాళ్ళు అందరూ ఎక్కడికి వచ్చారనమాట. మెట్లు అంటేనే వచ్చి ఉంటాడండి. లిఫ్ట్ పనిచేసి ఉంది. లిఫ్ట్ లేదు. అయితే నాకు మాట రాలేదు. గొంతుకు నాకు గట్టి నొక్కేసాడు కదా. నేను అతన్ని చూడలేకపోయినా. అతను తలకాయ కింద పెట్టుకున్నాను. అది పైకి ముఖానికి కట్టేసే ఉంది. కళ్ళు ఒకటే కనిపిస్తుంది. అంటే ఇంటి అద్దె కోసం అంతకుముందు ఫోన్ చేశారంట. చేసాడండి. అద్దెకి రూమ్ కావాలన్నాడు. ఒకరికే సరిపోద్దని నేను అన్నాను. 4 ఉంటామన్నాడు. 4 అయితే సరిపోదు అన్నాను. అంటే సరే అన్నాడు. నాకు చేసి మళ్ళీ 10 నిమిషాలు మా బాబు చేసాడంట. చేసి మళ్ళీ అడిగి సేమ్ క్వశ్చన్ అడిగాడు. మీకు చూస్తాను రూమ్